అస్సలాముఅలైకుం అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇవాళ మనం కోయట్లో జరిగిన కొన్ని విషయాలను అయితే తెలుసుకుందాము. కోయట్లో అయితే 2021 సంవత్సరం నుంచి ఒక క్రిమినల్ని అయితే పోలీసులు వెతుకుతున్నారు. అతనైతే దొరకలేదనమాట. 2021 సంవత్సరం నుంచి అతను వఫ్రాలోనే ఉన్నట్లుగా పోలీసులు అయితే సమాచారం అయితే ఉంది. అక్కడికి వెళ్ళిన పోలీసులు చూసి ఆశ్చర్యపోయారనమాట. ఏం చేశాడంటే అతను ఇంట్లోనే వఫ్రాలోని పొలంలో ఒక మ్యాన్ హోల్ రెడీ చేసుకున్నాడు. ఇంటి లోపల బెడ్రూమ్‌లో సొరంగ మార్గాన్ని రెడీ చేసుకున్నాడు. సొరంగ మార్గం గుండా అతనైతే కొద్దిగా అటు సైడ్ వెళ్ళినట్లయితే ఒక రూమ్ ఉందన్నమాట అక్కడ. ఆ రూమ్‌లో అయితే అతను ఉన్నాడు. పోలీసులైతే మొత్తానికి ఇల్లంతా గాలించారు. గాలించేసరికి వాళ్ళకు మ్యాన్ హోల్ అయితే కనపడింది. ఈ మ్యాన్ హోల్ ఏంటబ్బా అని చూసేసరికి ఆ దారి గుండా వెళ్తే ఒక రూమ్ కనపడింది. ఆ రూమ్‌లో అయితే ఆ క్రిమినల్ అనేది పడుకొనున్నాడు. పోలీసులైతే అతన్నైతే అదుపులోకి తీసుకున్నారు. కానీ అతనికి మాజీ మంత్రి సపోర్ట్ ఉండడంతో, మాజీ మంత్రి నుంచి కాల్స్ కూడా వచ్చాయన్నమాట పోలీసులకు. అతన్ని వదిలేయండి, పట్టుకోవద్దండి అనేసి. కానీ పోలీసులు వినలేదన్నమాట. ఖచ్చితంగా అతన్నైతే అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేయడం జరిగింది. ఇతనైతే చాలా కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడనమాట. 64 మందికి నకిలీ పౌరసత్వాన్ని కల్పించాడనమాట. ఇతను నకిలీ పౌరసత్వాన్ని తెప్పించాడు 64 మందికి. ఇటువంటి కేసు కూడా ఇతని మీద నమోదైతే ఉంది. ఎట్టకేలకు పోలీసులైతే అతన్ని అదుపులోకి తీసుకొని చట్టం ముందు హాజరుపరచడం అయితే జరిగింది. అదేవిధంగా మనం కోయట్లో బంగారం ధర చూసినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర 24 దినార్ల 500 ఫిల్స్‌గా నమోదైంది. 21 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 23 దినార్ల 4 మియాలుగా నమోదైంది. అదేవిధంగా మనకు ఒక కువైటీ దినారు మన ఇండియన్ రూపీస్‌లో రూ. 277.60 నమోదైతే ఉంది. ఇవాల్టి వీడియో అయితే ఇది గైస్. వీడియోకైతే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మన ఛానల్‌లో వస్తూ ఉంటాయన్నమాట. కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరో లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. వందే మాతరం.